దేశంలో కోట్ల మందికి కొలువులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు మొన్న చెప్పినాం కదా, ఉత్తరప్రదేశ్లో 200 చెప్రాసి కొలువులకు 22 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారని. జాబు లేదని పిల్లనియక పెండ్లిళ్ళు కాక ముదిరిపోతున్నారు పోరగాళ్ళు. దోస్తులు కూడా దగ్గరికి రానిస్తలేరట. మరి వాళ్ళ కొలువులు ఎందుకు దొరుకుతలేవో మీకు తెలుసా? మీకు తెలుసా? ఓ సావిత్రి, తెలుసునా అని వద్దిచ్చి అడుగుతున్నావు గాని మీ వల్లనే దేశంలో కొలువులకు కరువు వచ్చింది. మీ వల్లనే చదువుకున్న వాళ్ళంతా కొలువు లేక సన్నాసులు అవుతున్నారు. మీ వల్లనే మగ పోరగాళ్ళు బల్మీకి జీవి తీసుకుంటున్నారు. మీ వల్లనే ఇంట్లో అమ్మ నాయనలతోని మగ పోరగాళ్ళు తిట్లు వాడుతున్నారు. మీ వల్లనే అంటే యాంకరమ్మలతోని కాదు, ఆడోళ్లతోని. అవు నమ్మకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్ళి 10వ తరగతి చరిత్ర పుస్తకం తెప్పించుకొని చదివితే తెలుస్తుంది. కొలువులను కొబ్బరి చిప్పలేక ఎవలెత్తుకోబోతున్నారు. ఆడోళ్ళంతా కొలువులకు ఎగబడేసరికి శెల్ర శాపలు మాయమైనట్టే మాయమైతున్నాయని రాసున్నది గా ఒయ్యిలా. ఆడోళ్ళ వల్లనే దేశంలో కొలువుల కరువు వచ్చిందని పోరగాళ్లతోని చదివిపిస్తున్నారట పంతుళ్ళు. బయటికి వచ్చి కొలువులు చేసేసరికే మొగోళ్లకు పని లేకుండా అవుతున్నదట. మరి మొన్న ఢిల్లీ పెద్ద కోర్టు ఏమన్నది? బీహార్ ఎలక్షన్లలో ఆడోళ్ళనేమనంటే ఊకోమని సుత్తతోని గట్టిగానే ఆర్డరేసింది. ఇగురమిల్లలకితే ఈగొచ్చి చెడగొట్టినట్టు లేదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సర్కారు పోయిల ముచ్చట. ఆడోళ్ళు జాబులు చేస్తేనే వచ్చిన అది పోయినాం. ఇంకా నయం, ఆడోళ్ళు ఉండవచ్చిగానే దేశంలో పబ్లిక్ పెరుగుతున్నారు అనలేదు.